మసాలా పప్పు తినాలనిపిస్తే శనగపప్పుతోని ఇలా చేసుకోండి. నిజంగా చాలా రుచిగా కూడా ఉంటుందండి. ముందుగా శనగపప్పుని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పప్పు అందులో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. నీళ్ళన్నీ వంపేసిన తర్వాత కుక్కర్లో పప్పు వేసి 2 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి ఒక 4-5 విజిల్ పెట్టే వరకు ఉడికించండి. తర్వాత పప్పుని నీళ్ళన్నీ వంపేసి ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోండి పప్పంతా. స్టవ్ ఆన్ చేయండి, కడాయి పెట్టండి, ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిగడ్డ వేయండి. ఉల్లిగడ్డ అంతా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఈ శనగపప్పు అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మనం అప్పుడప్పుడు కందిపప్పు వేస్తాం కానీ ఇలా శనగపప్పుతోని మసాలా పప్పు చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పప్పు అందులో వేయండి, మంచిగా కలపండి. అటు ఇటు కలిపిన తర్వాత కొంచెం కారం వేయండి. మీరు కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఎండుమిర్చి లేదని వేయలేదు. కారం వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయండి. మంచిగా ఉప్పు కారం మంచిగా పప్పుకు కలిపిన తర్వాత ఒక్క గ్లాస్ వాటర్ పోయండి. ఆల్రెడీ మనం పప్పు కుక్కర్లో ఉడికించినాం కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయవలసిన అవసరం లేదు. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కొంచెం కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయండి. మంచిగా పప్పు అంతా దగ్గరికి అయిపోతుందండి. అప్పుడు మూత తీసి కొంచెం కొబ్బరి పొడి వేయండి. నిజంగా సూపర్ సూపర్ టేస్టీ అండి. నిజంగా శనగపప్పు అంటే మా ఇంట్లో చాలా ఇష్టము. మా మమ్మీ కూడా ఎక్కువ ఈ మసాలా పప్పు చేసి గుడ్లు ఉడకబెట్టి అందులో వేసేదండి. నిజంగా ఎంత టేస్టీగా ఉంటుందండి. చపాతీకి అయితే చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. నిజంగా అమ్మ చేతి వంట ఎవరికైనా ఇష్టమే కదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం అండి. చూడండి ఎంత రుచిగా ఉందో చూడండి. చపాతీకి పెట్టుకొని మంచిగా 3-4 చపాతీలు తినేయచ్చండి. సూపర్ టేస్టీ శనగపప్పు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.